నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్లో జరిగిన 80 లక్షల రూపాయల భారీ దొంగతనం కేసును నల్గొండ జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అత్యంత చాకచక్యంగా నేరానికి పాల్పడినప్పటికీ పోలీసులు పట్టుదలతో దర్యాప్తు చేసి 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు: మిర్యాలగూడలోని ప్రముఖ వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 80 లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయారు. సంఘటనా స్థలంలో ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఈ కేసును ఛాలెంజ్గా స్వీకరించిన నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ నేరస్తులను పట్టుకోవడానికి వెంటనే 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వివిధ కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశాయి. పక్కా సమాచారంతో జగ్గయ్యపేటలో అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా దొంగిలించిన డబ్బును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేటలో దాచిపెట్టినట్లు పోలీసులకు కీలక సమాచారం అందింది. ఆ సొమ్మును తీసుకునేందుకు నిందితులు జగ్గయ్యపేటకు వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడ వలపన్ని 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్లో దొంగతనం చేసింది తామేనని అంగీకరించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీకి గురైన 80 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన నల్గొండ జిల్లా పోలీసులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. ఈ కేసులో పోలీసుల పనితీరు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్న విధానం ప్రశంసలు అందుకుంటోంది. దగ్గర మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 050609 2 వీక్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ వైష్ణవి గ్రాండ్ అనే హోటల్లో 80 lakhs వరకు క్యాష్ పోయింది, దొంగతనం అయిందని చెప్పేసి మనకి కంప్లైంట్ రావడం జరిగింది. దానికి సంబంధించి మనము క్రైమ్ నెంబర్ 295 థెఫ్ట్ కేసు కింద మనం రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా ఒక 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిఎస్పీ మిర్యాలగూడ గారి ఆధ్వర్యంలో ఈ 4 టీమ్స్ మనం ఫామ్ చేసి టీమ్స్ అన్నింటినీ కూడా మనం వేరు వేరు విభాగాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ ఎవ్రీడే ఆఫీసర్ డిఎస్పీ గారు కోఆర్డినేట్ చేసే విధంగా మనం కూడా ప్లాన్ వేయడం జరిగింది. అయితే డీటెయిల్స్కి వెళ్తే ఈ వైష్ణవి గ్రాండ్ అనే రెస్టారెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో 80 lakhs వరకు క్యాష్ వాళ్ళు అప్పుడే తీసుకుని వచ్చి ఆడ పెట్టడం జరిగింది. ఈ మెయిన్ అక్యూజ్ వీళ్ళు లాక్ బ్రేక్ చేసి అందులో ఆ రూమ్లో ఉన్న బ్యాగ్ తీసుకొని వాళ్ళు మళ్ళీ పాల్పోవడం జరిగింది. ఇమీడియట్గా మనకి రాగానే మనం ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వీ హెవ్ స్టార్టెడ్ ది ఇన్వెస్టిగేషన్. అయితే ఇన్వెస్టిగేషన్లో మనకి మన 3 అక్యూజ్ని వాళ్ళ పట్టుకోవడం జరిగింది. మొహమ్మద్ రహీం, ఇతను A1, A2 ఇస్ ఇక్బాల్ ఖాన్, A3 ఇస్ లాలూ ఖాన్. ఈ A1 అనే పర్సన్ గత కొన్ని రోజుల క్రితం 2 years బ్యాక్ మిర్యాలగూడ ఈ వైష్ణవి గ్రాండ్ హోటల్ ముందు ఒక టీ షాప్లో పనిచేయడం జరిగింది. ఇతను ఈ రెస్టారెంట్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చూసి ముందే రెకీ చేసుకొని ఇక్కడ కంపల్సరీగా మనకి ఏదో ఒకటి దొరుకుతుందని చెప్పేసి ఇతను A2, A3 వీళ్ళందరూ ఇద్దరు ఒకరు రాజస్థాన్కి వెళ్ళి ఇద్దరు మన మహారాష్ట్రకి వెళ్ళి వీళ్ళు 3 ప్లాన్ వేసుకొని ఎట్లో మనకి ఇక్కడ క్యాష్ దొరుకుతుందని చెప్పేసి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నైట్ అవర్స్లో అఫెన్స్ చేయడం జరిగింది. అయితే దీనికి సర్ప్రైజింగ్ ఏంటంటే మనం జస్ట్ 1 week ముందే మిర్యాలగూడ వీళ్ళందరూ కూడా రివార్డ్ చేయడం